హాయ్ హలో అండి, నేను మీ సంతోష్ కుమార్ నిల్లా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి రాజమౌళి గారి గురించి, రాజమౌళి గారి కాంట్రవర్సీ గురించి, అలాగే ఈవెంట్లో ఏం ఇష్యూ అయింది, అసలు ఈవెంట్లో ఏం జరిగింది, రాజమౌళి గారి కాంట్రవర్సీకి కారణం ఏంటి, హనుమంతుని నిజంగానే అవమానించారా, దేవుడు అంటే భక్తి లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వస్తే, రాజమౌళి గారు ఎన్నో కోట్లు పెట్టి 10 రోజుల నుంచి నిద్ర తిండి లేకుండా అంత గ్రాండ్గా ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఈవెంట్ని పెడుతున్నారు. దేని గురించి జస్ట్ టైటిల్ రివీల్ మరియు ట్రైలర్ టైప్ అనుకోండి. విజువల్గా ఒక 3 minutes ట్రైలర్ టైప్ అది రిలీజ్ చేస్తాము, విజువల్స్ రిలీజ్ చేస్తాము, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఒక చిన్న ఈవెంట్ అనేది, చిన్న ఈవెంట్ చేయాల్సింది చాలా పెద్ద ఈవెంట్. యాక్చువల్గా ఏ మూవీకి కూడా ఈ టైటిల్ రివీల్కి, పోస్టర్ లుక్కి కానీ, ఫస్ట్ లుక్కి కానీ ఎవరు ఈవెంట్ చేయరు. కానీ రాజమౌళి జక్కన తెలిసిందే కదా, ఆయన కొన్ని క్రియేటివిటీస్ ఉంటాయి కాబట్టి అలా ప్లాన్ చేశారు. 10 days నుంచి వాళ్ళు ఎంతో ప్లాన్ చేసి ఒక గ్రాండ్ ఎంట్రీ 120 feet పెట్టి ఆ స్క్రీన్లో ఆ విజువల్స్ మనకి క్లారిటీగా చూపించాలని చెప్పేసి వాళ్ళ తపనతో ట్రై చేస్తే ఈవెంట్ అనేది ఒక చిన్న గ్లిచ్ వచ్చేసి, అంటే ముందు రోజు ఏమైందంటే, దానికి ముందు రోజు టెస్ట్ చేసుకుందామంటే అక్కడ రామోజీ ఫిలిం సిటీలో డ్రోన్ అనేది ఎగురుతుందంట. అది ఎవరు ఎగిరిస్తున్నారు అనేది తెలియదు. ఇప్పుడు ఒకవేళ టెస్ట్లో ఆ విజువల్స్ ఏవైతే వీళ్ళు యూజ్ చేస్తే ఆ విజువల్స్ అనేటివి ఆల్రెడీ లీక్ అయిపోతాయని చెప్పేసి భయంతో టెస్ట్ అయితే చేయలేరు. అక్కడ అప్సెట్ అయ్యారు. డైరెక్ట్గా ఈవెంట్లో లెట్స్ వీ హ్యావ్ ఏ ట్రైలర్ ప్లీజ్ అనగానే ట్రైలర్ ప్లే చేయడం జరిగింది. బట్ గ్లిచ్ వల్ల ఒక్కొక్క ఫ్రేమ్ అనేది స్ట్రక్ అవుతూ వచ్చింది. సో దానివల్ల జక్కన్ అయితే చాలా అప్సెట్ అయిపోయాడు. దానివల్ల తనకి కోపం వచ్చింది. రాజమౌళి వాళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళితో అన్నారంట, ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుంది, హనుమంతుడు నీ వెన్నుంటే నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి. కానీ మన రాజమౌళి వచ్చేసి ఎథిస్ట్ అనమాట. సో ఆయనకి కోపం వచ్చింది. నిజంగానే దేవుడు ఉంటే నా ఈవెంట్ని ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తారు, డిస్టర్బ్ ఎందుకు అవుతుంది, అనుకున్నట్టు జరుగుతుంది కదా, మా నాన్నగారు హనుమంతుడి భక్తుడే, నా భార్య రమాదేవి హనుమంతుడి భక్తుడే కదా, ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి కోపం అయితే వచ్చింది. కోపంలో నిజంగానే ఉంటే ఇలా జరుగుతుందా అని చెప్పేసి అన్నారు. అది ఆయనకున్న కోపంలో తప్పేమీ లేదు. బట్ ఎథిస్ట్ కాబట్టి అట్లాంటి మాటలు వచ్చాయి. కోపంలో ఆయనకు చాలా కోపం ఉంటుందని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే, అందరి మీద అరిచేస్తారని. బట్ అప్పటికే కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నారు స్టేజ్ పైన. ఇష్యూ అయితే అదే గ్లిచ్ వల్ల ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వల్ల రాజమౌళి గారు డిసప్పాయింట్ అయ్యారు. అందుకే హనుమంతుని అలా అనడం జరిగింది. కానీ హనుమంతుని ఎటువంటి ఉద్దేశంతో ఆయనైతే దూషించలేదు అని అర్థమవుతుంది. సుమ ఆ ఒక ఈవెంట్ని ఎలా హ్యాండిల్ చేసిందంటే, సుమానే బ్యాక్ బోన్, సుమ లేకపోతే ఆ ఈవెంట్ లేదు అన్న విధంగా సుమ హ్యాండిల్ చేసింది. సుమ గారు ప్లస్ బ్యాక్ బోన్ ప్రతి ఒక్కటి ఈవెంట్కి. సుమ గారు లేకపోతే ఈవెంట్ అనేది మనం ఊహించుకోలేము. ఆశిష్ చంచలాని ఉన్నారు, బాలీవుడ్ నుంచి వచ్చారు. అతను ఫస్ట్ టైం చేస్తున్నారు. అంతమందిని చూసేసరికి ఆశిష్ చంచలానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సుమ కాబట్టి బాగా హ్యాండిల్ చేసింది ఆ ఈవెంట్ని. ఆమె సుమ కాకుండా వేరే ఎవరు యాంకర్ ఉన్నా కానీ ఈవెంట్ అనేది అసలు మనం ఊహించుకోలేము ఎలా అవుతుందని చెప్పేసి. విజువల్ అయితే చాలా బాగుంది, ట్రైలర్ బాగుంది. మహేష్ బాబు ఎంట్రీ అయితే చెప్పలేము, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు మహేష్ బాబు ఎంట్రీ ఎలా ఉంటుంది, అలా మాట్లాడతాడు అని చెప్పేసి. నేనైతే పీక్స్లో ఎంజాయ్ చేశాను ట్రైలర్ని. మీకు ఆ విజువల్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. రాజమౌళి చేసింది తప్పేనా, కరెక్టేనా, అతనికి ఉన్న కోపం కరెక్టేనా అనేది మీరు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.